హాయ్ సార్, ఎలా ఉన్నారు? హలో, ఐమ్ గుడ్ అండి. సార్, గ్లిమ్స్ చూస్తే డిఫరెంట్గా ఉంది. ఎలా ఉందంటే అందరినీ చంపేస్తున్నారా అని, మళ్ళీ అలాగే స్టోరీస్ అన్నీ మన ఇండియాలో జరుగుతాయి, కానీ ఇది చూస్తే ఫారెన్లో జరిగినట్టుంది. ఇది ఫారిన్ ఇండియా అనేది ఏం లేదండి. ఇది యూనివర్సల్స్ కాన్సెప్ట్. మనం ఫారిన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోమంటే అది యూనివర్సల్గా ఉండాలి అని. మన ఇండియాలో చంపితే అందరూ ఇండియాలో కనెక్ట్ అవుతారు, కానీ నాకు అందరూ కలిపి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్ని లాంగ్వేజెస్లో ఉండాలి అని మనం లండన్లో చేసాం. అది మాత్రం కాదు, ఒక ఫిలింకి ఒక లుక్ రావాలి. ఓకే, తర్వాత అండ్ ఆల్సో ఇది ఒక పాన్ ఇండియన్ లెవెల్లో చేయాలి అనేది నేను లండన్ చూస్ చేసుకున్నా. కానీ ఇది ఇండియాలో జరగాలి అనేది ఏం లేదు. ఇట్ విల్ హ్యాపెన్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ ఇలాంటి స్టోరీ జరుగుతుంది. ఓకే, అలాంటి స్క్రిప్ట్ బికాజ్ ఒక హ్యూమన్కి ఎలా కనెక్ట్ అవుతుందో అలాంటి స్టోరీ ఇది. అను ఇమాన్యుయల్ గారు గ్లామర్ రోల్లో చాలా కనిపించారు. అసలు ఆ హీరోయిన్ గారిని అర్రర్ మూవీలో సెలెక్ట్ చేద్దామని ఎలా అనుకున్నారు? సో అను గారిని ఎందుకంటే నాకు ఐస్ చాలా బ్రైట్ ఐస్ అనుకి. ఇలాంటి ఒక థ్రిల్లర్ మూవీస్లో హీరోయిన్ ఐస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఐస్ నాతో అనుని ఎప్పుడు మూవీస్లో చూసాను, చాలా మూవీస్లో. అప్పుడే నాకు ఈ అమ్మాయి చేస్తే చాలా బాగుంటుంది అనేది అప్రోచ్ అయ్యాను. కానీ నాకు ఈ అమ్మాయి చేస్తుందా లేదా, ఎందుకంటే కమర్షియల్గా గ్లామర్గా చేసింది కదా, ఇలాంటి ఒక థ్రిల్లర్ చేస్తుందా లేదని డౌట్. కానీ అమ్మాయి స్టోరీ చెప్పిన వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్ నా కాల్ వచ్చింది, ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ ఫిలము అని చెప్పిన వెంటనే ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో అమ్మాయికి చాలా నచ్చింది, బికాజ్ అమ్మాయి చెప్పింది నాతో, సోఫా నేను థ్రిల్లర్ చేయలేదు, ఈ థ్రిల్లర్ ఎందుకు చేస్తున్నానంటే చాలా స్క్రిప్ట్ చాలా నచ్చింది అండ్ ఆల్సో మెసేజ్ ఓరియంటెడ్ అని చెప్పి కమిట్ అయ్యింది. శివ కందుకూర్ గారిని చూస్తే డిఫరెంట్గా ఉంది రోలు. అది రాక్షసుడు సినిమాలో హీరో విలన్లా అనిపిస్తుంది. అవును, ఈ ఫిలింలో మీరు ఇంకొక శివ కందుకూరిని చూస్తారు. ఎందుకంటే ఈ 2 షేడ్ ఆఫ్ శివ కందుకూరి ఫిలింలో ఒకటి డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు, కానీ చాలా అల్టిమేట్ పర్ఫార్మెన్స్ చేశారు ఈ ఫిలింలో. బికాజ్ నేను బిగినింగు ఈ స్క్రిప్ట్ రాసిన తర్వాత ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ పెద్ద హీరో చేయాలి అనేది నాకు వచ్చిన ఒక ఐడియా. కానీ నాకు చాలా టైము మీట్ అవ్వాలి కావలేదు ఆ హీరోని. ఆ తర్వాత చెప్తా ఎవరనేది. తర్వాత ఏం చేయాలి అంటే ఫైనల్గా నాకు శివ కందుకూరి చేస్తే బాగుండేది కదా అని అప్రోచ్ అయ్యాను. శివ కందుకూరి గారు యాక్చువల్లీ స్టోరీ విన్న వెంటనే ఒప్పుకున్నారు. అప్పుడు తెలిసింది ఈజ్ రైట్ పర్సన్ ఫర్ ది స్క్రిప్ట్ అనేది. అప్పుడే మనం అగ్రిమెంట్ చేసుకుని అప్పుడే చేసాము. బట్ ఈజ్ వర్త్ అండి, చాలా చాలా బాగా చేశారు. ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ మెనీ మూవీస్. ఈ మూవీ మాత్రం కాదు, కానీ ఈ ఫిల్మ్లో చాలా చాలా బాగా చేశారు. ఆడియన్స్కి మాత్రం చాలా కనెక్ట్ అవుతారు. శివ కందుకూరిని బయట వచ్చిన తర్వాత దే విల్ ఫీల్ లైక్ శివ కందుకూరి లాగా ఒక క్యారెక్టర్ ఉంటే చాలా బాగుంటుంది కదా అని ఒక ఆడియన్కి తప్పకుండా ఒక మైండ్లో వెళ్ళిపోతుంది. వెన్నెల కిషోర్ గారు స్క్రీన్ మీదకి వచ్చారంటే అందరు అభిమానులు అందరూ నవ్విస్తారు. అసలు ఎలా ఉండబోతుంది వెన్నెల కిషోర్ గారి? అదే సేమ్ ప్యాటర్నే. నా ఆడియన్స్కి ఏం కావాలో వెన్నెల కిషోర్ గారు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, కానీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్గా చేశారు. అది స్క్రీన్ మీద వస్తేనే ఆడియన్ కనెక్ట్ అవుతుంది. కానీ అతను వస్తే నవ్వడం తప్పకుండా ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్. సోఫార్ అతను ఇలాంటి చేయలేదు, డిఫరెంట్ క్యారెక్టర్ అండి. అండ్ వైవార్ష అతను అంతే. సోఫార్ వైవార్ష ఎలాంటి ఫిలిం చేశారో దానికి ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఎందుకంటే సోఫార్ వైవార్ష చేసిన ఫిలింలో ఇది డిఫరెంట్ క్యారెక్టర్ అతనికి. బికాజ్ అతను మాట్లాడితే ఒక డిఫరెంట్, అవును ఆ పంచులు గింజలు ఉండదు, ఓన్లీ పర్ఫార్మెన్స్ మాత్రం వైవార్షకు ఉంది. ఎందుకంటే నా క్యారెక్టర్ అలాంటిది, అందరికి నచ్చుతారు, తప్పకుండా నచ్చుతారు. అనూప్ రూబెన్స్ గారు అనగానే లవ్ సాంగ్స్ గుర్తుకొస్తాయి, చాలా పెద్ద అయినాయి. అసలు ఇందులో ఈ థ్రిల్లర్ మూవీలో ఆయన సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? ఈ ఫిలింలో 4 సాంగ్స్ ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈస్ అండి, ఒక 2 లవ్ సాంగ్, ఒకటి పార్టీ సాంగ్ ఉంది, ఒకటి కర్మ సాంగ్ మన రామజోగయ్య శాస్త్రి రాశారు, చాలా చాలా బాగా వచ్చింది అది, వెరీ గుడ్ లిరిక్స్. తర్వాత ఇంకా 2 సాంగ్ అను ఇమాన్యుయల్ అండ్ ఇంకొకటి ఫాదర్ డాటర్ సాంగ్ ఉందండి, అది చాలా అందరికి నచ్చుతుంది. వెరీ ఎమోషనల్ టచింగ్ సాంగ్స్ 2 ఉన్నాయి. కమర్షియల్ సాంగ్ ఒకటి యాజ్ యూజువల్ కర్మ సాంగ్. 4 సాంగ్స్ అండి, బట్ బ్యూటిఫుల్గా ఇచ్చారు, మంచి మంచి సింగర్స్ పాడారు. ఇండియాలోని పెద్ద యాక్టర్స్తోనే మీరు
వర్క్ చేశారు. అసలు ఎవరితో ఎక్కువ క్లోజ్ అయ్యారు మీరు? నేను వర్క్ చేసిన అందరితోనూ చాలా క్లోజ్ ఉన్నగానే ఉంటా, స్పెషలీ పవన్ గారు. అండ్ నేను గబ్బర్ సింగ్లో సాంగ్స్ 2 చేసా, ఫారిన్ సాంగ్స్, దిల్సే దిల్సే అండ్ పిల్లా సాంగ్. తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్లో చాలా చేసా అండ్ వెరీ క్లోజ్లీ మూవ్ అవ్వడం అన్నీ. అండ్ వెరీ నచ్చిన ఒక హీరో నాకు పవన్ గారు, ఎందుకంటే నా పర్సనల్ లైఫ్లో చాలా హెల్ప్ చేశారు. అండ్ అది చెప్పాలి, తప్పకుండా చెప్పాలి, ఇప్పుడు కాదు ఇంకొక టైం వస్తుంది అప్పుడు చెప్తా. నాట్ ఓన్లీ దిస్ అండ్ ఆల్సో మన డార్లింగ్ ప్రభాస్ గారు, డార్లింగ్లో చేసినప్పుడు ఈజ్ ఆల్సో వెరీ క్లోజ్. ఈ రికమెండెడ్ ఆఫ్టర్ డార్లింగ్ ఒక మూవీ, కానీ చేయలేదు బికాస్ ఆఫ్ అదర్ కమిట్మెంట్స్. ఓకే, సో అలాంటి క్లోజు యా మెనీ హీరోస్, రామ్, నితిన్ అండ్ సాయిధరం తేజు, ఎవరెవరితో చైతన్య, అందరితో క్లోజ్ అండి. పవన్ కళ్యాణ్తో ఛాన్స్ వస్తే ఈ జనవర్ మూవీ తీస్తారు. పవన్ గారితో చేస్తే నౌ ఈజ్ ఇన్ పాలిటిక్స్ కలిపి యాక్షన్ ఫిలిం చేయాలి తప్పకుండా. 1 వర్డ్లో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి. ఈజ్ అల్టిమేట్, వెరీ చెప్పాలంటే ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అండ్ మన సొసైటీకి అలాంటి ఒక మినిస్టర్ కావాలి. అండ్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్. బూమరంగ్ మూవీ చూడాలంటే ప్రేక్షకులకు ఏమని చెప్తారు? యా, మీరు తప్పకుండా మూవీ వచ్చి చూడాలి. చూస్తే మీకు తెలుస్తుంది మీరు ఎలా ఈ మూవీలో కనెక్ట్ అయ్యారన్నది. మీరు చూసిన వెంటనే డెఫినెట్లీ మీ లైఫ్లో మీరు ఎలా చేంజ్ అవ్వాలి అనేది మాత్రం మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నేను చెప్తున్నది ఒక్కొక్క పర్సన్, ఒక్కొక్క ఆడియన్కి ఈ మూవీ కనెక్ట్ అవ్వాలి అనేది తీసింది. ఎందుకంటే మన సొసైటీలో హెల్ప్ అనేది లేదు. చేస్తారు, చాలామంది ఉన్నారు, కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదో వాళ్ళ మైండ్ తప్పకుండా హెల్ప్ చేయాలి అనేది ఒక విషయం మాత్రం తప్పకుండా నేను ట్రిగర్ చేస్తానండి ఈ ఫిలంలో. సబ్స్క్రైబ్ న్యూస్ లైన్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ.